గైస్, మీరు ఒక ఇంట్లో నివసిస్తున్నారని ఊహించుకోండి. అక్కడ మిమ్మల్ని వదిలి అందరూ ప్రాణాలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. మీరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నారు, కానీ వారు మిమ్మల్ని ఒక దెయ్యం అని అనుకుని భయపడుతున్నారు. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక వాస్తవం. ఈ వాస్తవం మీకు వీజా బోర్డ్ అనే గేమ్ ఆడితే తెలుస్తుంది. ఈ గేమ్కు కొన్ని నియమాలుంటాయి, కానీ మీరు వాటిని పాటించకపోతే మరో ప్రపంచానికి చెందిన కొంతమంది వచ్చి మీతో ఒక ఆట ప్రారంభించడం మొదలు పెడతారు. అప్పుడు అదే జరుగుతుంది. మీరు బతికున్న వారిని సహాయం కోసం వేడుకుంటూ ఉంటారు, కానీ వారు మిమ్మల్ని కేవలం ఒక దెయ్యం అని మాత్రమే అనుకుంటారు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి ఘటనే మన దేశంలోని గుజరాత్లో జరిగింది. ఇక్కడి వడోదర నగరంలో ఒక జంట అంతా బాగానే ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళారు, కానీ వారు చేసిన ఒకే ఒక్క తప్పు పని వల్ల ఈ రోజు వరకు ఆ గది మూసివేయబడి ఉంది. అయితే ఈ గది ఎందుకు అంత శాపగ్రస్తమైనదిగా పరిగణించబడుతుంది? ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని హారర్ మరియు మిస్టీరియస్ వీడియోలను చూడటానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. జై మరియు మేఘన 2018 సంవత్సరం నుండి రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ రిలేషన్షిప్లోకి వచ్చిన కొన్ని నెలలకే జైకి లండన్లో ఒక మంచి ఉద్యోగం వచ్చింది. కాబట్టి వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. తాను అతను లేకుండా ఉండలేకపోతున్నానని మేఘన ప్రతిరోజు జైకి చెబుతూ ఉండేది. నిజానికి లాంగ్ డిస్టెన్స్ కారణంగా వారిద్దరి మధ్య చాలా గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. కానీ 2 సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు జై ఇష్టం లేకపోయినా తిరిగి ఇండియాకు రావాల్సి వచ్చింది. తన ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి ఇండియాకు రావాల్సి వస్తుందని జై కోపంగా ఉన్నాడు. కానీ మేఘన మాత్రం ఫైనల్గా ఇప్పుడు మా రిలేషన్షిప్ను చక్కదిద్దుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం దొరుకుతుందని చాలా సంతోషంగా ఉంది. జై ఇండియా వచ్చినప్పుడు మేఘన అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కు చేరుకుంది. తిరిగి వచ్చేటప్పుడు నేను నీ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, అది నీకు చాలా బాగా నచ్చుతుంది అని మేఘన జైతో చెప్పింది. అప్పటి వరకు జై చాలా విచారంగా ఉన్నాడు, కానీ మేఘన సర్ప్రైజ్ గురించి ప్రస్తావించగానే జై కొంచెం ఎక్సైట్ అయ్యాడు. అప్పటికి సాయంత్రం అవుతోంది. ఉదయం నుండి సాయంత్రం వరకు జై తన కుటుంబ సభ్యులందరినీ కలిసి పూర్తిగా సెటిల్ అయ్యాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. సాయంత్రం అతనికి మేఘన నుండి ఒక మెసేజ్ వస్తుంది. నేను 10 నిమిషాల్లో మీ ఇంటి కిందకు వస్తున్నాను, నువ్వు కిందకొచ్చేయి మరియు పూర్తిగా రెడీ అయ్యి రా అని. జై కిందకు వెళ్లేసరికి మేఘన్ అప్పటికే తన కారు తీసుకుని అతని కోసం ఎదురు చూస్తోంది. ఆమె అతన్ని వేగంగా ఒక భవనం దగ్గరకు తీసుకువెళ్తుంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అని జై అడుగుతాడు. నీ సర్ప్రైజ్ ఇక్కడే దొరుకుతుంది అని మేఘన చెప్పింది. వాళ్ళిద్దరూ ఆ భవనం పైకి వెళతారు. మేఘన ఇంటి తలుపు తెరవగానే అతను తిరిగి వచ్చిన సంతోషంలో అక్కడ గుమిగూడిన తన స్నేహితులందరూ జైకి కనిపిస్తారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వచ్చాను, అయినా వీళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అని జై చాలా సంతోషపడ్డాడు. అతను ఒకరి తర్వాత ఒకరిని హగ్ చేసుకున్నాడు. అప్పటికే రాత్రి అయింది. అందరూ పార్టీ చేసుకుంటున్నారు. జై ఫారిన్ నుండి రావడంతో తనతో పాటు చాలా మంది బాటిళ్లను తీసుకొచ్చాడు. అందరూ దాదాపుగా మద్యం మత్తులో ఉన్న సమయంలో వారిలో జై స్నేహితుడైన రాహుల్ అందరం కలిసి ఒక గేమ్ ఆడదామా అని అడిగాడు. అందరూ ఎంత మత్తులో ఉన్నారంటే ఎవరూ కాదనలేకపోయారు. కానీ గాయ్స్, వీళ్ళు ఆడబోయే ఆ గేమ్ ఏ సాధారణ గేమ్ కాదు, అది వీజా బోర్డ్. నీకిది ఎక్కడి నుండి దొరికింది అని మేఘన్ అడిగింది. ఇది ఇక్కడ అలమరాలోనే ఉంది, ఎవరు పెట్టారో తెలియదు అని రాహుల్ బదులిచ్చాడు. ఇది విని మేఘన్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. జై అడిగాడు, ఏమైంది? ఎయిర్బిఎన్బి వాళ్లే పెట్టింటారులే. దానికి మేఘన, జై నిజానికి సర్ప్రైజ్ ఇదే. నేను ఈ అపార్ట్మెంట్ను రెంట్కు తీసుకున్నాను. నేను అహ్మదాబాద్లో ఉంటానని నీకు తెలుసు కదా. ప్రతిసారి నిన్ను కలవడానికి నేను దాదాపు 10 రోజులు ఏదైనా హోటల్లో ఉండాల్సి వచ్చేది. అందుకే ఇక్కడే జాబ్ చూసుకుని ఎందుకు సెటిల్ కాకూడదు అని ఆలోచించాను. తద్వారా నువ్వు తిరిగి వచ్చే సమయానికి నేను మీ కుటుంబ సభ్యులకు కూడా దగ్గరవుతాను. నువ్వు కూడా సంతోషిస్తావు కదా అని చెప్పింది. తనతో కలిసి ఉండటానికి తన గర్ల్ ఫ్రెండ్ ఎంత త్యాగం చేసిందో అని ఇది విని జై చాలా సంతోషించాడు. కానీ అయినా ఒక విషయం వింతగా అనిపించింది. ఇక్కడ ఒక వీజా బోర్డ్ ఏం చేస్తోంది అని. అందరూ ఆ వీజా బోర్డ్ ఆడటానికి కింద కూర్చున్నారు. సాధారణంగా ఈ గేమ్కి కొన్ని నియమాలుంటాయి, కానీ వాళ్లలో ఎవరికీ అవి తెలియదు. కేవలం తమ మత్తులో ఆనందంలో వారు చనిపోయిన వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. సరదాగా బోర్డు మీద మద్యం పోస్తూ ఆత్మలను పిలవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దాదాపు 10 నుండి 15 నిమిషాలు గడిచినా
చుట్టుపక్కల ఏదైనా అతీంద్రియ శక్తి ఉన్నట్లు వారికి అనిపించకపోవడంతో వారికి ఆ గేమ్ మీద ఆసక్తి పోయింది మరియు వారు మళ్ళీ పార్టీని ప్రారంభించారు. అప్పటికే రాత్రి దాదాపు 1:30 అవుతోంది. ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో కేవలం మేఘన, జై మాత్రమే ఉన్నారు. ఇప్పుడు గాయ్స్, గత 2 సంవత్సరాలుగా ఒకరినొకరు కలుసుకోని జంట ఇటువంటి అవకాశం కోసమే కదా వెతుకుతారు. అప్పటికే వాళ్ళిద్దరూ చాలా దగ్గరయ్యారు. కొంచెం రొమాంటిక్గా ఉన్నారు. ఇద్దరూ బెడ్ మీద పడుకున్నారు. కానీ అంతలోపే ఎవరో ఇప్పుడే తన కాలు లాగినట్లు మేఘన కనిపించింది. మేఘన ఈ విషయాన్ని విస్మరించింది. కానీ ఆ విషయం ఆమెతో మళ్ళీ జరిగినప్పుడు అర్ధరాత్రి ఇదంతా ఏం జరుగుతోంది అని మేఘన కొంచెం అప్రమత్తమైంది. నువ్వు పదే పదే నీ కాళ్ల వైపు ఎందుకు చూస్తున్నావు? అంతా బాగానే ఉందా అని జై కూడా ఆమెను అడిగాడు. మేఘన ఇలా అంది, ఏమో తెలియడం లేదు. ఎవరో ముందు నా కాళ్లపై గోళ్లతో గీకి ఆపై వాటిని లాగుతున్నట్లు అనిపిస్తోంది. జై ఇలా అన్నాడు, ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం నేరుగా పడుకుందాం. బహుశా ఉదయం నీకు కొంచెం బాగా అనిపిస్తుందేమో. వారు పడుకున్నప్పుడు అకస్మాత్తుగా మేఘన కళ్ళు తెరుచుకుంటాయి. ఆమె టైం చూసేసరికి రాత్రి దాదాపు 3 అవుతోంది. ఆమె పక్కన చూడగా అక్కడ జై లేడు. ఆమె లేచి బయటికి వెళుతుండగా హాల్లో నుండి ఏవో శబ్దాలు వస్తున్నట్లు ఆమెకు వినిపించింది. ఎవరో బయట కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది. ఆమె హాల్లోకి వెళ్లి చూడగా జై అక్కడ నేలపై కూర్చునున్నాడు. సోఫా వైపు చూస్తూ ఎవరో ఒకరితో మాట్లాడుతున్నాడు. మేఘన అక్కడ చూడగా అక్కడ ఒక మహిళ కూర్చునుంది. విరబోసుకున్న జుట్టు, పెద్ద గోర్లు, ఎర్రటి కళ్ళు మరియు ఆమె పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి. ఆమె అది చూసి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ లోపల ఉన్న బెడ్రూమ్ వైపు పరిగెత్తింది. ఆమె వెనుక జై కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది మేఘన, నువ్వెందుకంతగా అరుస్తున్నావు అని అతను అడిగాడు. బయట నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ మహిళ ఎవరు అని మేఘన అడిగింది. జై, ఏ మహిళ? నాకేమీ గుర్తు రావడం లేదు. నేను లోపల నుంచి బయటికి ఎలా వచ్చానో? అసలు నువ్వు చెప్తున్నదంతా నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. చాలా వింతగా అనిపిస్తోంది. నేను ఒక పని చేస్తాను, నేను రేపు వస్తాను అని చెప్పి జై అక్కడి నుంచి బయలుదేరబోతాడు. మేఘన, ప్లీజ్ జై, నన్ను వదిలి వెళ్ళవద్దు. నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటుంది. ఇద్దరూ ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గరికి చేరుకున్నారు. మేఘన జైని బ్రతిమాలుకుంటూ ఉండగానే అప్పుడే మళ్ళీ ఎవరో తన కాలు పట్టుకుంటున్నట్లు మేఘన కనిపించింది. ఇల్లంతా చీకటిగా ఉంది. కానీ ఆమె కిందకు చూడగా నిజంగానే ఎవరో ఒకరి చెయ్యి తన కాలు పట్టుకుని ఉండడం ఆమె చూసింది. కేవలం ఒక్క క్షణంలో జై కళ్ళ ముందే కనిపించని ఒక నీడ మేఘనను లాక్కుంటూ ఈడ్చుకుపోయింది. తన కళ్ళ ముందు ఇదంతా ఏం జరుగుతుందో జైకి అర్థం కాలేదు. నేనేం చూస్తున్నాను అనుకుంటూ అతను వెంటనే బెడ్రూమ్ వైపు పరిగెత్తాడు. కానీ లోపల నుండి తలుపు పూర్తిగా లాక్ చేయబడి ఉంది. లోపల నుండి మేఘన అరుస్తున్న శబ్దం కూడా రావటం లేదు. జై తలుపు బాది అలసిపోయాడు. అతను ఇలా అనుకున్నాడు, నేను ఒక పని చేస్తాను, నేను ఎవరినైనా పిలుచుకొస్తాను. ఇదంతా చాలా వింతగా జరుగుతోంది. మెయిన్ డోర్ దగ్గరకు చేరుకునేసరికి అతను ప్రతి లైట్ను ఆన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. జై మెయిన్ డోర్ దగ్గరకు చేరుకోగానే అతని వెనుక ఉన్న బెడ్రూమ్ తలుపు తెరుచుకుంటుంది. జై తిరిగి చూసినప్పుడు బెడ్రూమ్ లోపల చీకట్లో మేఘన నిలబడి ఉంది. ఆమె జై వైపు చూస్తూనే ఉంది. కానీ మేఘన కొంచెం తేడాగా కనిపించడం జై గమనించాడు. మేఘన జుట్టు చెదిరిపోయి ఉంది. ఆమె బట్టలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. ఆమె మెడ కొద్దిగా వంకర తిరిగి ఉంది. ఆమెను చూసి జై వెంటనే, నేను పారిపోవడం లేదు, నేను సహాయం అడగడానికి వెళ్తున్నాను. ఇదంతా వదిలేయ్, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. కానీ మేఘన ఏమాత్రం ఇటు అటు కదలలేదు. అక్కడే నిలబడి ఉండిపోయింది. జై మళ్ళీ ఆమె వైపు అడుగులు వేసి నేరుగా వెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు. కానీ జై బెడ్రూమ్ వైపు చూసినప్పుడు మేఘన పూర్తిగా స్పృహ తప్పి పడి ఉండటం అతనికి కనిపించింది. జై వెంటనే వెనక్కి తగ్గాడు. ఒకవేళ మేఘన అక్కడ ఉంటే మరి తాను కౌగిలించుకున్నది ఏ మహిళను అని జై ఆలోచించాడు. అప్పుడు అతను ఆమె వైపు చూడగా రాత్రి సోఫా మీద కూర్చున్న అదే మహిళ ఆమె. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే జై తన మేఘనను ఎలా కాపాడుకుంటాడు? రాత్రి 3 గంటలకు ఇల్లంతా అంత శబ్దం వస్తుంటే ఇరుగు పొరుగు వారు కంప్లైంట్ చేయడం సహజం. కానీ అందరూ వారి తలుపు తట్టడం మొదలుపెట్టినప్పుడు కూడా ఎవరూ తలుపు తీయలేదు. ఉదయం కల్లా ఈ ఇంట్లో రాత్రంతా ఏదో జరిగింది అనే విషయం కాలనీ అంతా వ్యాపించింది. అద్దెదారులు లోపలే ఉన్నారు కానీ తలుపు తీయడం లేదు అని. లోపల ఉన్నవారు బహుశా ప్రమాదంలో ఉన్నారేమోనని ఇప్పుడు కొంతమంది ధైర్యం చేసి ఆ తలుపును బలవంతంగా పగలగొట్టి తెరిచారు.
గాయ్స్, వాళ్ళు బెడ్రూమ్లోకి చేరుకునేసరికి ఇద్దరు వ్యక్తులు కళ్ళు తెరిచి కేవలం ఒకరినొకరు చూసుకుంటూ ఉండటం వారు చూశారు. మరియు వారిద్దరి మధ్యలో ఆ వీజా బోర్డు ఉంది. ఎలాగోలా వాళ్ళిద్దరికీ స్పృహ తెప్పించారు. కానీ ఆ ఒక్క పర్టికులర్ క్షణం తర్వాత చివరికి ఏమైంది అనేది అటు జైకి గాని ఇటు మేఘనకు గాని గుర్తులేదు. వాస్తవానికి ఆ ఒక్క రోజు తర్వాత వారు ఆ తలుపును శాశ్వతంగా మూసివేశారు. మరియు ఆ బిల్డింగ్ వాళ్ళు కూడా ఆ ఇంటిని మరెవరికీ అద్దెకివ్వలేదు. ఈరోజు ఈ వీడియో చివర్లో నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే: మీరు దెయ్యాలు భూతాలను నమ్మినా నమ్మకపోయినా వాటిని ఎగతాళి చేయటం ఏమాత్రం సరైనది కాదు. లేకపోతే మేఘన మరియు జైలాగా మీకు తెలియకుండానే మీకు చాలా దగ్గరగా ఉండాలనుకునే ఏదైనా ఒక చెడ్డ శక్తిని మీరు ఆహ్వానించవచ్చేమో ఎవరికి తెలుసు. కాబట్టి ఎల్లప్పుడూ అలాంటి వాటికి 2 అడుగుల దూరంలో ఉండండి. ధన్యవాదాలు.